నమస్తే, నేను మీ హరితాజాకి. ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. అదే ఆవకాయ.com. ఆవకాయ అంటే పచ్చళ్ళు కాదు, కొరియర్ హౌస్. అవునండి. సో ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే మన ఇంటి నుంచి ఎంతో ప్రేమతో మనం పంపించే ప్రతి వస్తువుని అదే ప్రేమతో ఇంకా భద్రతతో మన వాళ్ళకి చేరవేసే వారధి ఆవకాయ.com. ఈరోజు ఆవకాయ.com గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే వాసు గారు. బాగున్నారా? ఆవకాయ.com ఆ పేరులోనే తెలుగుదనం ఉట్టుపడుతుంది. అసలు ఆ పేరు పెట్టాలన్న ఐడియా మీకు ఎలా వచ్చిందండి? ఇది ఆవకాయ.com అని ఎందుకు పెట్టాము అంటే మేడం, యాక్చువల్గా నేను ఒక బిజినెస్ కొరియర్ బిజినెస్ని ఎన్నుకున్నాను మేడం. ఈ కొరియర్ బిజినెస్లో అందరూ చేసేదానికన్నా మనం డిఫరెంట్గా చేయాలి. ప్లస్ ఏంటంటే మనం చేసే బిజినెస్ ఏంటంటే తెలుగు వారి కోసం నేను పెట్టింది ఇది. ఈ సర్వీస్లో ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మన ఫుడ్ పంపించడం మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఆ పేరు నేనేంటంటే నా థింకింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆ పేరు అప్పుడు ఏం చేశానంటే ఆ క్యాచీగా ఉండాలని చెప్పి ఆవకాయ.com ఉంటే తప్పేంటి అని చెప్పి ఆవకాయ.com అని పెట్టి మన తెలుగు వారందరికీ మన ఆవకాయ నుంచి అన్ని రకాల వస్తువులు అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆవకాయ.com అని పేరు పెట్టి. సూపర్, భలే. అసలు నిజంగా నన్ను కొన్ని వందల వేల మంది అడుగుంటారు, ఈ పేరు ఎందుకు పెట్టారు, ఈ పేరేంటి, ఆ కొరియర్కి ఆవకాయ.comకి ఏంటి సంబంధం అని అడిగి. అది సంబంధం అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. క్యాచీ నేమ్. ఇప్పుడు ఇక్కడ పంపించే వాళ్ళు పంపిస్తారు, మీరు అక్కడ డెలివరీ చేస్తారు. ఒకవేళ ఇక్కడ పంపించడానికి ఎవ్వరు ఉండరు, కానీ వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే అసలు ఎలా? వాళ్ళకి కావాలన్నా కూడా ఇప్పుడు సపోజ్ వీళ్ళ ఇక్కడ ఉండరు, ఇక్కడ అయ్యో వేరే ఎక్కడో బట్టలు ఉంటాయి, కొన్ని చోట్ల స్వీట్స్ ఉంటాయి, లేదు మాకు పలానా చోట పూజా మందిరం కావాలి, పలానా చోట బ్రాస్ విగ్రహాలు కావాలి, లేదంటే ఒక బొటిక్లో బట్టలు ఉన్నాయి, లేదంటే అట్లా ఒక షోరూంలో మన మేకప్ సామాను ఉన్నాయి. ఏదైనా సరే మీరు ఏదైనా అడగండి, ఒక షాప్ పేరు చెప్పండి, లేదంటే మీకు పర్టికులర్ మేము కూడా సజెస్ట్ చేస్తాం, పలానా చోట కొన్ని బాగుంటాయి అన్నీ సజెస్ట్ చేస్తాం. తీసుకుంటాము, ఆ డబ్బులు ఏదో వాళ్ళ ఎవరికో వాళ్ళకి పంపిస్తే మేము ఏం చేస్తాము, మేము వాళ్ళ తరపున మేమే షాపింగ్ చేస్తాము, మేమే పంపిస్తాం. దాంట్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. 100% ఓన్లీ సర్వీస్ ఛార్జే. దాంట్లో మార్జిన్ అయితే మేమైతే తీసుకుంటాం. సూపర్ అండి. నేను ఎందుకు అడిగానంటే పంపించే వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఓకే వీళ్ళు పంపిస్తారు, మీరు పంపిస్తారు, కానీ మా అబ్బా మనకి ఎవరు ఉంటే బాగుండు అనిపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ మిస్సింగ్ అనేది లేకుండా మీరు సర్వీస్ చేస్తున్నారు. త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడ ఏ వస్తువు అయినా సరే మేమే గ్యాదరింగ్ చేస్తాం, మేమే షాపింగ్ చేస్తాం. మీ తరపున మేమే షాపింగ్ చేసి పంపిస్తాం. నో సర్వీస్ ఛార్జెస్, ఓన్లీ కొరియర్ ఛార్జెస్. ఇది హ్యాట్స్ ఆఫ్ అండి. వాసు గారు, ఆవకాయ.com ఎన్ని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆవకాయ.com మనకు ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి మేడం, విత్ ఇన్ ద హైదరాబాద్. హైదరాబాద్లోనే 20 బ్రాంచెస్. అవును మేడం. వండర్ఫుల్. మన విజయవాడ, వైజాగ్, బెంగళూరు. సో ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ ఏరియాకి దగ్గర. హైదరాబాద్ లో మెయిన్ ఎక్కువ కేపీహెచ్బి, అమీర్పేట, చందానగర్. సో 20 ప్లస్ బెంగళూరు, విజయవాడ, వైజాగ్. అవును మేడం. సూపర్. అసలు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, అవును మేడం, పర్టికులర్గా ఆవకాయ.com పేరు పెట్టి మరీ కొరియర్ సర్వీస్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా నేనేంటంటే మేడం, మనం ఒక జాబ్ చేసేవాడండి ఫస్ట్ హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడే నాకు బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ బిజినెస్ చెయ్యాలనే ఒక ఆలోచన ఎక్కువగా, జాబులో ఎన్ని రోజులు చేసినా సాటిస్ఫాక్షన్ లేదు మనకి. సో అది నాకు నేనుగా రోజుకి ఒక రోజు 100 నుంచి 500 రూపాయలు సంపాదించాలి, నాకు నేనే బాస్, నా పైన ఎవరో బాస్ ఉండకూడదు. అది ఆ మెంటాలిటీ బాగా నన్ను బాగా రాత్రి పూట నిద్రపోనిచ్చేది కాదు. అది అలా ఇదయ్యి నాకు ఫ్యాషన్ తోటి ఏదైనా ఒక వర్క్ నేర్చుకుందాం అని చెప్పి కొరియర్ దాంట్లో నేర్చుకున్నాం మేడం. వర్క్ నేర్చుకుని
దాన్ని పెట్టాం. కొరియర్ ఇది పెట్టి దాన్ని మనం ఇలా మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. సూపర్. వాసు గారు, ఇప్పుడు కొరియర్ అనగానే ఉమ్, చాలా పంపించాలనుకుంటాం కదా, అవును. అసలు ఏమేమి వస్తువుల వరకు మనం పంపించవచ్చు, ఎనీ థింగ్స్ అన్ని? ఇప్పుడు అంటే మనకి పచ్చడి కాడి నుంచి మనం ఇప్పుడు మనుషులు ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు, ఒక ఎన్ఆర్ఐ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ లగేజ్లో ఏమేమి క్యారీ చేస్తారో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ పంపించవచ్చు మేడం. ఓకే 99% పంపించవచ్చు. ఓకే. పచ్చళ్ళు, బట్టలు, స్వీట్స్, కిచెన్ వేరు, పూజా మందిరాలు, వీణ, బ్రాస్ ఐటమ్స్, ఓకే బ్రాస్ ఐటమ్స్ పంపిస్తాం, డోర్ కర్టెన్స్ పంపిస్తాం. ఓకే. ఇంకా మన పంపించాలి కానీ మన వాళ్ళు చెప్పాలి కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు పంపించమన్న ఏ వస్తువు అయినా పంపిస్తాం. సూపర్. ఓకే. అన్ని మాక్సిమం మనకి యూజ్ అయ్యే వస్తువులు, మన రోజువారీ వస్తువులు కానీ ప్రతిదీ మన నాగరికత తెలిసిన వాళ్ళందరికీ అక్కడ అమెరికాలో దాని తెలుగుతనాన్ని మన వాళ్ళు అస్సలు ప్రతిబింబించేలాగా అన్ని వస్తువులు పంపిస్తాం. పూజా మందిరంతో సహా వెళ్తుందంటే ఇంకా మన ఏం మిస్ అయ్యేది ఏంటంటే మన భరతమాత మాత్రమే మిస్ అవుతాం. ఆ భూమిని, ఆ మన పేరెంట్స్, మన ఊరు మిస్ అవుతా, కానీ మన కళాచారం, సంస్కృతి, సంప్రదాయాలు ఏది మిస్ అయ్యేది లేదు త్రూ మన avakaya.com ద్వారా. వాసు గారు, పంపించాల్సిన మ్యాక్సిమం చెప్పేశారు, కానీ ఇంత ఇంటర్నేషనల్గా మనం షిప్ చేస్తున్నప్పుడు పంపించకూడనివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి మేడం. ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఏంటంటే బంగారం, సిల్వర్, సిల్వర్, ఇట్లాంటివి పంపించకూడదు. టాయ్ గన్స్, ఫ్లేమబుల్ ఐటమ్స్ పంపకూడదు. మెడిసిన్స్లో మాత్రం మ్యాక్సిమం మెడిసిన్స్ పంపించవచ్చు కానీ బట్ కొన్ని మత్తుకు సంబంధించినవి మాత్రం పంపించకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఓకే, పంపించే విషయాలన్నీ మాట్లాడుకో. అసలు కొరియర్ చెయ్యాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొరియర్ చేయాలంటే ఫస్ట్ మీరు మాకు జస్ట్ ఒక సింగిల్ కాల్ చేస్తే మేము మా ఆఫీసు స్టాఫ్ మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి, దానికి ఒక ఏమేమి ముందర మీరు మాకు గనక దాని ఐటమ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తే మా కస్టమర్ కేర్ వాళ్ళు మా కింద ఆపరేషన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఆపరేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు మీకు కాల్ చేస్తారు విత్ ఇన్ ద 1 hourలో. వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్యాకింగ్ సామాన్ తీసుకుని మీ ఇంటికే డైరెక్ట్గా మా వెహికల్ తోటి అన్ని రకాల ప్యాకింగ్ మెటీరియల్ తోటి వచ్చి ప్యాకింగ్ చేసి మళ్ళీ మీకు తీసుకొచ్చి కొరియర్ చేసేస్తారు. సో మేమే పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఒక కాల్ మాత్రం చేయాలి. అవును మేడం, జస్ట్ ఒక సింగిల్ కాల్ చేస్తే సరిపోతుంది. అయితే మీ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయని మీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలు ఏం సరే మనం ఏం కొరియర్ చేయాలి అనుకుంటున్నాం అనేది మీకు చెప్పేస్తే దానికి తగ్గట్టు మీరు మెటీరియల్స్ తీసుకొచ్చి ఇంటికే వచ్చి ఇంటి దగ్గరే ప్యాకింగ్ జరుగుతుంది. ఇంకా మీరు షాప్లోకి వస్తే ఇంకా 100% ప్యాకింగ్ అనేది మీకు భద్రంగా జరుగుతుంది. అది ప్రశాంతంగా ఉంది. అమెరికాకి మనకి పెద్ద దూరం ఏమి అనిపించట్లేదు. సరే, ఏ దేశాలకి మీరు కొరియర్ చేస్తారు? అంటే యుఎస్ ఎక్కువ మేడం, 80% బిజినెస్ యుఎస్ఏకి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ అన్నీ వెళ్తాయి. జర్మనీ కూడా వెళ్తాయి. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇతర దేశాల్లో అన్ని కంట్రీలకి పంపిస్తాం. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం కస్టమ్స్ డ్యూటీస్ ఉంటాయి, అవి పే చేసుకోవాల్సి వస్తుంది. వాసు గారు, కొరియర్ సర్వీసెస్ అనేవి చాలా ఉన్నాయి. అవును మేడం, మనం కూడా వింటాం, చూస్తాము, వాళ్ళు పంపించారు అలా తెలుసుకుంటాం. బట్ వీటన్నిటితో పోలిస్తే avakaya.com స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే మేడం, ఫస్ట్ స్టాఫ్ మేడం. అంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, మన కింద పనిచేసే వాళ్ళు కూడా మన దగ్గర ఒక ఎక్కువగా మోస్ట్లీ మన దగ్గర 10 సంవత్సరాలుగా చేస్తున్నాడు. మాకేంటంటే ఒక ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద వాళ్ళకి ట్రైన్ చేస్తారు పర్సన్స్. ఆ ట్రైన్ చేసింది వాడు ఓకే అనుకున్న తర్వాత వాడిని మళ్ళీ ఆ షాప్కి కానీ ఆ ఆఫీస్లో కానీ బ్రాంచ్కి కానీ పంపిస్తాం. సో వీళ్ళు ఏంటంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమవుతుందంటే మీకు ఐటమ్ అనేది డ్యామేజ్ జరగటం, లేదంటే కస్టమ్స్లో హోల్డ్ అవటం, లేదంటే ప్రాపర్గా ఇంటిమేషన్ లేకపోవటం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కస్టమర్కి ఇవ్వకపోవటం, ఇవన్నీ మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మన వాళ్ళు అందరూ ఫుల్ ట్రైన్డ్ ఉంటారు, పికప్ బాయ్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే రేట్స్ వేరియేషన్ మేడం.
రేట్స్ మెయిన్ ఏంటంటే రేట్స్ 100 రూపాయలు తక్కువ అని చూస్తారు కానీ ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ సర్వీస్లో ఉన్న ఆ కంఫర్ట్ అది గమనించాలి. మనకు ఆ డిఫరెన్స్ అనేది మేము చూపిస్తాం మేడం. అదేంటంటే పర్టికులర్గా మీరు చూసుకుంటే కానీ మీకు ఒక ఐడియా వస్తుంది. మాకు బయట కొరియర్కి తేడా ఏంటనేది తెలుస్తుంది. మన రేట్స్ కూడా కంఫర్ట్గా ఉంటాయి మేడం. మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారన్నప్పుడే సో నేనైతే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. మన వ్యూవర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయి ఉంటారు. ఎందుకంటే తెలుసుకోకుండా ఎందులోనూ అవును కాలు పెట్టకూడదు. అంటే చాలా మంది ఏం చేస్తాం, మనం చెయ్యాలన్న కోరికతో స్టార్ట్ చేసేస్తాం. బట్ అది సక్సెస్ అవ్వాలంటే దాని గురించి మనకు తెలియాలి. అది కాకుండా మీ స్టాఫ్ ని కూడా మీరు ట్రైన్ చేసి కానీ వాళ్ళని మీరు జాబ్ లో కంటిన్యూ చేస్తున్నారు. సో అదొకటి చెప్పినట్టు వేరియేషన్ అంటే ప్యాకింగ్ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఇంత దూరం నుంచి ప్యాకింగ్ మాత్రం మీకు త్రూఅవుట్ హైదరాబాద్ ఎక్కడైనా చూసుకోండి, మా దగ్గర జరిగిన ప్యాకింగ్ అయితే వేరే చిన్న చిన్న కొరియర్ సర్వీసులు అయితే జరగదు. 100% గ్యారెంటీ. అది సూపర్. ఇది మీ మాటలతో మీరు avocado.com పెట్టారు అనగానే మీరు ఎంత అంటే బై హార్ట్. మా దగ్గర ఒక 40 to 50 మెంబర్స్ ఉంటారు మేడం. అర్ధరాత్రి 11, 12 అయినా కూడా మీరు వాళ్ళు ప్రేమతో చేస్తారు తప్పితే నాకు పని ఉంది నేను పని చేస్తాను టైం టు టైము అలా ఉండదు. నేను కూడా వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాం. ఫుడ్ కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ రూమ్స్ అన్నీ నేను. సూపర్. అలాంటి బాస్ దొరకటం కూడా చాలా వర్కర్ పనిలాగా ఫీల్ అవ్వకుండా మన అని ఫీల్ అవుతున్నారంటే. వాసు గారు, సో కొరియర్ అనగానే అన్ని చాలా చాలా థింగ్స్, పూజ రూము అది ఇది అని చాలా అనిపించింది, మాట్లాడేసుకున్నాము. బట్ కొంచెము అంటే డెలికేట్గా ఉంటాయి కదా థింగ్స్, లైక్ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, పూజ రూమ్లో పెట్టుకునే ఫ్రేమ్స్, ఆర్టికల్స్, షో పీసెస్, ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఎలా ప్యాక్ చేస్తారు? అవన్నీ మేము గత 15 సంవత్సరాలుగా చేసే పనే అది మేడం. సో మీకు అదే డెలికేట్గా అనిపించచ్చు కానీ మాకు అంతగా అనిపించదు. సో మేము రెగ్యులర్గా చేస్తాం కాబట్టి దానికి ఫస్ట్ మీరు ముందరే మాకు ఒక వస్తువు ఇది డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళాలి, ఇది సేఫ్గా వెళ్ళాలి మాకు ముందర ఇంటిమేషన్ చేస్తే దాని మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాము. దాన్ని బబుల్ ర్యాప్ చేయటము, ఇట్లా బాగా మరీ డెలికేట్గా ఉంటే ప్లస్ వుడెన్ బాక్స్ తోటి చేయించడం, కార్పెంటర్ తోటి మెటీరియల్ వుడ్ మన ఫోమ్ షీట్స్ వాడటం, ఇవన్నీ మేము జాగ్రత్తలు తీసుకునే మన కొరియర్ పద్ధతిలోనే దాన్ని జాగ్రత్తగా తీసుకునే చేసి పంపిస్తాం మేడం. దానికి 100% మాది అష్యూరెన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఏమేమి పంపిస్తున్నాడో మీకు క్లారిటీ ఇవ్వాలి, ముందర చెప్పాలి. దానికి కావాల్సిన మేము చెప్తాం మేడం, ఇది పాసిబిలిటీ ఉంది, ఇది పాసిబిలిటీ లేదు, ముందరే చెప్పేస్తాం. సో ఇప్పుడు 3-4 days అన్నారు కదా మామూలు కొరియర్. 3-4 days అంటే అసలు పెద్ద ఈ ఊరు నుంచి ఆ ఊరు కూడా చాలా అమెరికాలకి లండన్లకి మీరు పంపిస్తున్నారంటే చాలా 3 రోజుల్లో సూపర్. మెడిసిన్స్ అవైతే 10 days అన్నారు. ఇంకా ఫాస్ట్ సర్వీస్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది కానీ మేడం ఏదైనా సరే డిపెండింగ్ ఆన్ కస్టమ్స్ క్లియరెన్స్. 48 hours సర్వీస్ కూడా ఉంది, బట్ డిపెండింగ్ ఆన్ కస్టమ్స్ క్లియరెన్స్. ఇప్పుడు కొరియర్ అన్ని బట్ ఒకళ్ళు ఇన్ని కేజీలే పంపించాలని ఏమైనా రూల్ ఉందా? ఒక మనిషికి అంటే ఎంతైనా పంపించుకోవచ్చు మేడం. ఇవాళ ఒక మనిషికి ఒక 30 kgs, ఇప్పుడు 100 kgs ఉన్నాయి మీ దగ్గర, మేము ఏం చేస్తాం ఇవాళ ఒక 30 kg పంపిస్తాం, రేపు ఒక 30 kg పంపిస్తాం. పంపిస్తాం అయితే పక్కగా పంపిస్తాం. ఎన్ని కేజీలు అయినా పంపించుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లేసులను బట్టి మనకి రేట్ ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు యుఎస్కి యూకే వీటికి వేరే వేరే రేట్ ఉంటుంది. ఆస్ట్రేలియా, జర్మనీ వేరే రేట్ కూడా ఉంటుంది. ప్లేస్ని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు పంపించేప్పుడు చాలా అంటే మంచి వాల్యుబుల్స్ పంపిస్తారు కదా, సో అలాంటి వాల్యుబుల్స్కి ఏమన్నా ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది మేడం, ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు అంటే దీని వాల్యూ ఫస్ట్ మీరు డిక్లేర్ చేయాలి, దానికి మేము ఇన్సూరెన్స్ చేసి పంపిస్తాం. ఇదే ఇన్ కేస్ 99% జరగదు, 1% జరిగితే మాత్రం మీకు విత్ ఇన్ ద 1 week లోపల మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిటర్న్ చేస్తారు. పక్కాగా క్లెయిమ్ చేసి మీకు విత్ ఇన్ 1 week. బయట సర్వీసులు ఏంటంటే 1 month 2 months అలా ఉంటుంది, మా దగ్గర అలా ఉండదు మేడం. విత్ ఇన్ 1 week దాని యొక్క ఇన్సూరెన్స్ మీరు ఎంత కవరేజ్ వాల్యూకి ఇచ్చారనేది దాన్ని బట్టి చూసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని 1 week లో అది కూడా సాల్వ్ చేస్తాం. మేజర్ డ్యామేజ్ జరిగితే మాత్రం పక్కాగా ఇన్సూరెన్స్ ఇస్తాము. జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, బట్ ఇస్తాం పక్కాగా.
సో పంపించే అప్పుడే ఏమన్నా పిక్స్ అన్ని తీసి తీసి, తీసుకుంటారు దానికి కదా? ప్రొసీజర్ ఉంటుంది మేడం, అదే. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఓకే. సో మీరు చెప్పినట్టు మొత్తం బాధ్యత మాదే, అవును మీ ఇంటికి చేరే వరకు బాధ్యత అవును మాదే మా అన్నారు అవును కాబట్టి. పక్కగా. వావ్. ఆవకాయ.com స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఒక 15 years అయింది మేడం. 15 ఇయర్స్. అవును మేడం. 15 సక్సెస్ఫుల్ ఇయర్స్. అవును. సూపర్. ఎన్ని లక్షల మందికి మీ సర్వీస్ అందుంటుంది? ఎన్ని లక్షలంటే రోజు మనకి అలా చెప్పలేను, కానీ నేను పర్ డే రోజుకి 200 పార్సిల్స్ పర్ డే వేస్తాము. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు లెక్కేసుకోండి. సంవత్సరానికి 365, 15 into 365. వామ్మో. వావ్. సీజనల్ మేడం, సీజన్లో ఎక్కువగా ఉంటాయి. 200 to 300, 400 పార్సిల్స్ కూడా అదే పంపిస్తాం. సమ్మర్ ఫెస్టివల్స్ అవును. ఆ టైంలో. అన్ సీజన్లో కొంచెం తక్కువగా ఉంటాయి. మినిమం. 200 పార్సిల్స్ అయితే ఎవ్రీ డే వెళ్తాయి మన దగ్గర నుంచి. వావ్. సో డే అండ్ నైట్ మీరు ఆ వర్క్ లోనే ఉంటారు. అవును మేడం. 200 పార్సల్స్ అంటే 200 మెంబర్స్ కి ఒక ఎన్ఆర్ఐలకి మనం ఇక్కడ నుంచి ఇస్తాం. సర్వీస్ అందిస్తున్నారు ఎవ్రీ డే. Every day. 200. అవును మేడం. సీజన్ అయితే 500-600 కూడా వెళ్ళిపోతారు. అవును మేడం. సో నేను పంపించాలనుకుంటా, ఒక ఎమోషన్తో పంపిస్తాను. అవును మేడం. సో వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఎమోషనల్గా మన ఊరి నుంచి వచ్చినాయి అని. సో మీతో ఎలా షేర్ చేసుకుంటారు ఆ హ్యాపీనెస్ని? అంటే ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు మా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు. సో నేను అదన్నీ ఫేస్ చేసే మేడం, ఆ స్టేజెస్ అన్నీ దాటుకునే వచ్చాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు పంపిస్తే నెక్స్ట్ డే వెళ్ళిపోతే ఇంకా ఇంకా బెటర్ అన్న ఆలోచనలో ఉంటారు. కానీ మనకు ఉండే సర్వీస్ ఏంటంటే ఒక 3 to 4 వర్కింగ్ డేస్ అది ఉంటుంది. కానీ ఆనందం ఉంటుంది కదా, పే చేస్తాము, కేజీ కింద పే చేస్తాము, సర్వీస్ చేస్తాము, ఏదో ఒకటి చేసుకుంటాం. బట్ ఎలాగో అది అవుతుంది ఎక్కడిచ్చినా కూడా. బట్ అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెక్కలు తినే చెక్కలు ఉంటాయి, అవి మనం వాళ్ళు ముందర చెప్పాలి మేడం. కస్టమర్ కూడా నాకు ఇది ఇరకోండి వెళ్ళాలని చెప్తే మా దగ్గర లోపల ఇంకొక బాక్స్ పెట్టి దాని మీద కేర్ తీసుకుని పంపిస్తాం. ఆ చెక్కలో యాజ్ ఇట్ ఈజ్కి వెళ్ళి అనుకోండి, వాళ్ళ ఫీల్ వేరుగా ఉంటుంది, రిసీవర్ ఫీల్ వేరుగా ఉంటుంది. వాళ్ళ అమ్మ చెక్కలు కూడా ఎరకోండి వచ్చిందని మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి చెప్పారు అనుకోండి, అప్పుడు ఆ అమ్మ ఫీల్ వేరే ఉంటుంది. అది ముందల మనము ఇప్పుడు మనం మ్యాక్సిమం మా కుర్రోళ్ళు అడుగుతారు, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉందంటే ఒక ఐటమ్ నాకు ఇది పర్టికులర్గా ఇది నలక్కోకుండా వెళ్ళాలి, ఇది చెరక్కోకుండా వెళ్ళాలి, అలా చెప్తే మనం దానికి కేర్ తీసుకుంటాం. సో ఇంకా ఫుడ్ ఐటమ్స్లో మనం రెగ్యులర్గా తినే కూరలు, ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ కాకుండా కూరలు పంపించకూడదు, పరిశుభ్రం ఏది పంపించకూడదు, పచ్చిది ఏది పంపించకూడదు. ప్లస్ నిలవ అంటే మినిమం 1 week నిలవ ఉండే ఐటమ్స్ పంపించవచ్చు కదా. ఇప్పుడు కూరలు వండామనుకోండి, కొన్ని ఫ్రైలు చేసామనుకోండి, బాగా డీప్ ఫ్రై చేస్తే పంపించుకోవచ్చు. పంపించవచ్చు. ఆల్రెడీ ఇక్కడ అమ్మాయి ఎక్కడుండి అల్లుళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ నుంచి అత్తగారులు చేసిన కస్టమర్లు ఉన్నారు. మీరు ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, వేసవకాలం, మ్యాంగో జ్యూస్ తీసి బాగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ సీజన్ లో మాకు ఈ 2 months ఇదే వర్క్. మ్యాంగో జ్యూస్ ఎక్కువ పంపిస్తాం మేడం. ఓ సూపర్. అయితే ఇంకే ఎక్కడున్నా సరే మన మామిడికాయ, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, కాయలు పంపించకూడదు, జ్యూస్ కాయలు పంపించకూడదు. యూకే, దుబాయ్ పంపించుకోవచ్చు, యుఎస్ కి కాయలు పళ్ళు పంపించకూడదు, ఓన్లీ జ్యూస్. జ్యూస్ ఎలా చేస్తున్నారు కదా, జ్యూస్ ఎలా చేస్తున్నారు ఇంకా చాలా వాళ్ళు అక్కడ కాయలు మీద పోసుకునే కంటే కట్ చేసుకునే పని లేదు, చక్కగా జ్యూస్ తాగేయచ్చు అనమాట. సో ఏం మిస్ అవుతున్నారు ఇప్పుడు? ఏమి మిస్ అవ్వట్లేదు అక్కడ. ఉలవచారు వెళ్తాయి, మీకు చింతపండు పేస్ట్ వెళ్తుంది, కారం వెళ్తుంది, ఇవన్నీ మనవాళ్ళు ఏది వదిలిపెట్టారు లేదు. ఓకే వాసు గారు, ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పుడు ఓకే మనకు నాలెడ్జ్ ఉందో లేకపోతే పిల్లలు చెప్పి నేర్చుకుంటాం ఉండదు, కానీ ఫస్ట్ టైం ఉంటుంది, తక్కువ ఎలా పంపించాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, కానీ పంపించాలని ఉంటుంది, వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారు? మీరు అంటే మీరు ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి మేడం. మనం ఎక్కడికి ఎన్ని రోజులు వెళ్తున్నాము, ఒక 2 months, 3 months, 1 year బట్టి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుని ఏమేమి వస్తువులు అనేది దగ్గర ఒక లిస్ట్ అవుట్ చేసుకుని, కొన్ని ఉంటాయి పంపించకూడదు, ఆ వస్తువుల్ని మనకి కొరియర్లో ఇచ్చి మేము చెప్తాము. లాంగ్ పెద్దవాళ్ళు అయితే కనుక ఈ మెడిసిన్స్ ఇలాంటివి క్యారీ చేయటము, మన ఫుడ్ ప్రియులు అయితే కనుక మనకి ఈ పచ్చళ్ళు కానీ, కారాలు కానీ, కూరకారాలు కానీ ఇవన్నీ మన కొరియర్కి ఇస్తే మనం తీసుకెళ్తాము. ఇంకేముంటాయి అంటే ఒక బ్యాటరీస్ పట్టుకున్నాయి, ఆ బ్యాటరీస్ ఉన్నాయి మాత్రం
కొంచెం అవాయిడ్ చేయాలి. మ్మ్. ఏంటంటే ట్రావెలింగ్లో ఇది ఫ్లేమబుల్ ఐటమ్ కాబట్టి మళ్ళీ లగేజ్ చెక్ ఇన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్కువ బల్క్లో తీసుకెళ్లేటప్పుడు పర్చేస్ బిల్స్ కానీ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, మీ కొరియర్కి సర్వీస్. అవును మేడం. ఓకే, సో ఎలాగో ఏమి తెలియకపోయినా ఒక నెంబర్కి మీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే మీరే Suggest సజెషన్. చేస్తారు. ఫస్ట్ టైం నాకు ఏం నాలెడ్జ్ లేదు. చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆవకాయ.com ఇప్పటికే ఇట్స్ బ్రాండ్ అనమాట. అవును మేడం. సో ఎంత మంచి బ్రాండ్, ఫ్యూచర్లో ఇంకేమేమి ప్లాన్ చేస్తున్నారు? ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు తెలంగాణను ఆంధ్రాలో డిస్టిక్ ఒక హెడ్ క్వార్టర్కి ఒక్కొక్క బ్రాంచి ప్లాన్ చేస్తుంది మేడం. రాబోయే రోజుల్లో ఇది మీకు పక్కాగా జరుగుతుంది. మీరు వెంటనే పెట్టాలి, ఎందుకంటే మీరు చెప్పిన ప్లేసెస్ ఇప్పుడు హైదరాబాద్ ఓకే, బెంగళూరు ఓకే, విజయవాడ ఓకే, వైజాగ్ ఓకే, ఇంకెన్ని ప్లేస్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు అమెరికాలో, లండన్లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళందరికి కూడా అంటే వచ్చి దగ్గరలో ఉండి పంపించాలంటే ఇక్కడికి వచ్చినా మీరు సర్వీస్ చేస్తారు. బట్ వాళ్ళకి ఇంకా దగ్గరలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లకి బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారు. వండర్ఫుల్, ఇది వెంటనే జరగాలి. ఈ ఇప్పుడు హైదరాబాద్లో 20 బ్రాంచెస్ అన్నారు. మీరు రోజుకి 200 పార్సల్స్ పంపిస్తున్నారు. సో అలాగే 200 బ్రాంచ్లు హైదరాబాద్లోనే అవ్వాలి, ఎవ్రీవేర్. అంటే ఇదిగో ఇక్కడే మనాళ్ళే మందే అన్నట్టు అలా కూడా ఉండాలని కోరుకుంటాను నేనైతే. సో అలాగే ప్రతి ఊర్లోనూ ఉండాలి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా మంది పిల్లలు చదువుకుంటే ఏదో అమెరికాలో అక్కడక్కడ చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నారు. సో అలాగే జరుగుతుంది కూడా. సో మీ ద్వారా వాళ్ళు అమ్మని మిస్ అవ్వకుండా, ఆవకాయని మిస్ అవ్వకుండా సో ఉండాలి అంటే ఆవకాయ.com చాలా 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 మాకు అవసరం. వాసు గారు, మీ మాటలు వింటుంటే నేను చాలా రోజుల నుంచి అనుకున్నా మా పిల్లమ్మ అమెరికా వెళ్తే అలా మిస్ అవుతానేమో, వాళ్ళకి మనం అలా ఇప్పుడు ఏమి లేదు, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడున్న ఫీలింగే ఉంటుంది, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అన్నట్టు అనిపిస్తుంది మీ మాటలు వింటుంటే. ఎవ్వరు ప్లేస్లు వేరే తప్పితే ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చేసినాయి, మనుషులు మిస్ అవ్వట్లేదు. మీ సర్వీస్తో పాటు మన ఫుడ్ని, మన కళాచారాలని, మన ఆచారాలని ఏమి మిస్ అవ్వనివ్వట్లేదు మీరు. సో ఇన్ని కదా, ఇవన్నీ అందరికీ వెళ్ళాలంటే మీ నెంబర్ చెప్పేయండి ముందు. మాకు 24 hours వర్కింగ్ మేడం మా కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్. నెంబర్ వచ్చి 9609191919 9609191919. అందరు నోట్ చేసుకోండి వెంటనే. ఆ స్క్రీన్ ప్లే కూడా డిస్ప్లే అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో అమెరికా ఫ్లైట్ ఎక్కినా ఫ్లైట్ దిగినా ఈ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఆవకాయ కాడి నుంచి అన్ని రకాల వస్తువులు మీ ఇంటి దగ్గర సేఫ్గా చేరవేసే బాధ్యత ఆవకాయ.com తీసుకుంటాం. సూపర్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తారు కదా, సో వాళ్ళు హ్యాండ్స్ ఫ్రీ ఈ లగేజీలు ఇవన్నీ వీళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన 3 జతలు 4 జతలు వాళ్ళు బట్టలు పెట్టుకుని ఆ సామాను ఏదో మాకు ఇస్తే 100% 3వ రోజున మీరు వెళ్ళి ఒక రోజున 2వ రోజున అటు పొడుగున 3వ రోజు మీ అంతకంటే ఇంకా బెస్ట్ ఏంటో తెలుసా, మనం 3 days లో ట్రావెల్ చేస్తున్నాం అని అనుకుందాం, ముందే మీకు ఇచ్చేసాం అనుకోండి, అది ఇంకా హ్యాపీ. ఆల్రెడీ అక్కడ ఉంటాయి, ఇంకా అది ఇంకా హ్యాపీ. ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోతుంది. అమెరికా అనగానే 4 రోజుల ముందే ప్యాక్ చేసేస్తాము. సో అవన్నీ ముందే మీకు ఇచ్చేస్తే మేము వెళ్ళేసరికి లగేజ్ ఎక్కువైంది, ఇది తీసేసేయండి, అది తీసేయండి అలా కాకుండా మీకు కస్టమ్స్ లో చెకింగ్ అన్నా కూడా కొరియర్ లో పంపిస్తే ఏంటంటే ఇంకా మీకు అసలు. సో ఎన్నో మంచి మంచి సర్వీసులతో మీరు అసలు ఎంతో మందికి దగ్గరగా ఉన్నారు. మన తెలుగు వారందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు సర్వీస్ చేసే విధానం మాత్రం చాలా గొప్పగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. ఆవకాయ.com ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ వస్తువైనా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా సురక్షితంగా వేగంగా చేర్చేదే మన తెలుగువారి ఆవకాయ.com.